ఐఎమ్ ప్రొఫెసర్ ఏబిఎస్వి రంగారావు. యు ఆర్ వాచింగ్ ప్రొఫెసర్స్ పర్స్పెక్టివ్ తెలుగు. మంగళవారం మధ్యాహ్నం 3:30 లెబనాన్లోని బీరుట్లోనూ అలాగే సిరియాలోని డెమాస్కస్లోనూ ఒకేసారి పేజర్స్ పేలినాయి. ఈ పేజర్స్ని వాడమని హిజ్బుల్లా నాయకుడు చెప్పడం జరిగింది. హిజ్బుల్లా తీవ్రవాదులకి సెల్ ఫోన్స్ వాడితే ఇజ్రాయేలీ వాళ్ళు ట్రాక్ చేసి మన మీదకి దండయాత్ర చేయవచ్చు కాబట్టి, అటాక్ చేయవచ్చు కాబట్టి సేఫ్గా ఉంటాయి పేజర్స్ని వాడమని చెప్పడం జరిగింది. ప్రజెంట్ జనరేషన్కి పేజర్స్ అంటే తెలియకపోవచ్చు. అంతకుముందు ఈ మొబైల్ ఫోన్స్ రాకముందు పేజర్స్ ఒక మెసేజెస్ పెట్టుకోవడానికి పేజర్స్ చాలా చిన్న ఇంత ఉంటుందండి. ఇది వాడుకునే వాళ్ళము. బెల్ట్ దగ్గర చిన్న పౌచ్ కూడా ఉండేది, అక్కడ ఇది పెట్టుకునే వాళ్ళము. మనకి మెసేజ్ వచ్చినప్పుడు మనకి ఒక అలర్ట్ వచ్చేది. డాక్టర్స్ మిగిలిన వాళ్ళు బాగా దీన్ని వాడుతూ ఉండేవాళ్ళు అనమాట. ఈ పేజర్స్ నిన్న ఈ పేజర్స్ పేలిన తర్వాత 12 మంది చనిపోయారు, 3,000 మంది గాయపడ్డారు. ఈ 3,000 మందిలో ఇరాన్ అంబాసిడర్, లెబనాన్కి చెందిన అంబాసిడర్ కూడా గాయపడటం జరిగింది. ఈ పేజర్స్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అంటే తైవాన్లోని ఒక సంస్థ, గోల్డ్ అపోలో అనే సంస్థ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నది. ప్రస్తుతం వాళ్ళు ఏం చెప్పారంటే మేము మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు, మా బ్రాండ్ తోటి హంగేరీలోని బుడపెస్ట్లో ఒక కంపెనీ ఈ యొక్క పేజర్స్ని తయారు చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఈ యొక్క పేజర్స్ అక్కడ నుండి ఇరాన్కి రావచ్చు, ఇరాన్ వేరే హౌస్ నుండి లెబనాన్లో హిజ్బుల్లాకి రావచ్చు. ఎక్కడో ఈ యొక్క ఇజ్రాయేల్ వాళ్ళు పెనిట్రేట్ అయ్యి ఈ యొక్క లోపల ఎక్కడో మందుకుంటు సామాగ్రి పెట్టడం కూడా జరిగింది. ఇది హిజ్బుల్లా వాళ్ళకి చెప్తున్నారంటే ఇజ్రాయేల్ చేసిన పని అని వాళ్ళు చెప్తున్నారు. ఇజ్రాయేల్ వాళ్ళు అఫీషియల్గా డినై చేయటము జరిగింది. ఎందుకంటే ఇజ్రాయేలీ గూఢచార సంస్థ ఏ పనైనా చేయగలదు. వాళ్ళ దగ్గర సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉంది. రిమోట్ టెక్నాలజీ తోటి ఈ యొక్క పేజర్స్ని పేల్చేశారు. ఏ పనైనా ఈ యొక్క మొసాదు చేయగలదు. వాళ్ళ యొక్క టెక్నాలజీ అలాంటిది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.